జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అబ్బా ఏంటది గోరింటాకా? తోటకూర అడిగితే నువ్వు వండనన్నావు కదా. మా తమ్ముడిని అడిగి నేనే తెచ్చుకున్నా. తమ్ముడా? ఓ మాణిక్యం గారా? మిక్సీలో వేస్తే టేస్ట్ పోయిద్దని పిచ్చి వెదవ రోట్లో నూరుతున్నాడు. చెంచాడు అడిగితే ఇదిగో దీని నిండా ఇచ్చి పంపించాడు. అభిమానం అంటే అలా ఉండాలి. నువ్వు ఉన్నావు ఎందుకు? తోటకూర నూరడం ఏంటి? నిజంగా అది తోటకూరేనా? ఏంటత్తా ఏదో పసరవాసం వస్తోంది? బాగా నూరాడు కదా అలాగే ఉంటుంది. అత్తయ్య అత్తయ్య తోటకూర తిని చాలా ఏళ్ళైంది, నాకు కూడా కొంచెం పెట్టవా? అది కాదలుడు, తీసుకొస్తుంటే ఉండబట్టలేక ఎంగిల్ చేశాను. మీరే తినండి పిన్ని, ఆయనకి కావాలంటే నేను తర్వాత వండి పెడతాను, మీరు తినండి. సరే అన్నా అందుకో. ఇదిగో తీసుకోండి. నెయ్యి ఎక్కడుంది? ఎందుకు? తోటకూర ఇలా కలుపుకు తింటే ప్రాణం ఎక్కడికో పోతుంది. తాతయ్య నూరటం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇదిగోమ్మా. అంతా నూరితే ఇంతేనా అయ్యింది? సగం మీ ప్రస్తున్నమ్మ నాయనం పట్టుకెళ్ళింది. దేనికి? చిచి ఏంటండి? అన్నం అయిపోయింది నాకే. తమ్ముడు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని రోట్లో నూరితే బా తోటకూర టేస్టే వేర్రా. అమ్మా అవునవును, కొంచెం పెట్టమంటే నాకు కూడా పెట్టలేదు. పెట్టుంటే ఆవిడతో పాటు మీరు కూడా పోయి ఉండేవాళ్ళు. పోవడం ఏమిటి? అది తోటకూర కాదత్తయ్యా, లోకేశ్వరి కాలుకి పట్టి వేద్దామని తీసిన పసరు. పసరా? ఒరే తమ్ముడు, తోటకూర అన్నావు. నేను అనలేదమ్మా, చెప్తుంటే నువ్వు కూడా వినిపించుకోలేదు. కావాలంటే ఆ షార్ట్ రిపీట్ చేసుకో. తమ్ముడు ఏంట్రా నూరుతున్నావు? ఆకులక్కాయ ఆకులు. తోటకూర ఆకలే కదా. తోటకూర కాదు. నువ్వు అబద్ధాలు చెప్పకు, నేను విన్నాలే. ఇప్పుడే కదా తోటకూర ముద్దలా మెత్తగా అయిపోయిందని గుండమ్మతో అన్నావు. షార్ట్గా విన్నావా? అందుకేనా నేను ఉండబట్టలేకపోయాను చేశాను ఇన్ని కథలు చెప్పింది ఈ పసరు మింగడానికేనా? ఏమండి మీ టైం చాలా బాగుందండి. నా పొజిషన్ ఏంటి? ఈ పసరు ఒంటికి రాస్తే నొప్పులు పోతాయని తెలుసు, కానీ తింటే ఏమవుతుందో తెలీదు. అమ్మ గుండమ్మ, ప్రాణం గాని పోదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.